జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్తో కలిసిన 10 మంది ఎమ్మెల్యేలను తిరిగి పంపించడమే హస్తం పార్టీలో అన్ని సమస్యలకు పరిష్కారమని జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నానని, తాను మంత్రి కావాలనుకోవడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన పార్టీ వ్యవహారాలపై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చిట్ చాట్తో తనతో కలిసి పనిచేస్తానని సంజయ్ కుమార్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆయన ఏ పార్టీకి చెందినవాడో కూడా స్పష్టత లేదని విమర్శించారు. తాను 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానని, పార్టీని విడిచిపెట్టాల్సి వస్తుండడం తనకు బాధాకరంగా ఉందన్నారు. అయితే ఉగాది తర్వాత పార్టీ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే పార్టీ మార్పుపై కూడా ఆలోచిస్తారని స్పష్టం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధం అన్నట్టు, తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టు పేర్కొనడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నా. అసలు ముందు ఆయన ఏ పార్టీ అని తెలుసా అని అడుగుతున్నాయి. ఇప్పుడు స్పీకర్ గారు ఏదైతున్నదో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు పార్టీ ఫిరాయించలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడని చెప్పి స్పీకర్ గారు పేర్కొన్నారు. ఆయనేమో నాతో కలిసి పనిచేయడానికి నాకు ఆఫర్ ఇస్తాడు. అంటే నేను ఏ పార్టీలో ఉన్నాను అనుకుంటున్నాను నాకు తెలియదు ఆయన. ఇంకా లేకుంటే జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకుంటలేరు. వాస్తవమే ఎవరే కానీ చెప్పంటున్నా 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. 4 దశాబ్దాల అనుబంధం పార్టీతో నాకు. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు ఆయన ఆఫర్తోనే తెలిసేస్తుంది ఆయన ఆలోచన, ఆయన ఎక్కడున్నాడు ఆయన సంగతి. ఆయన ఆఫర్తోనే ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి. ఆయన ఏ పార్టీ ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. స్పీకర్ గారేమో ఆయనే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు, పార్టీ ఫిరాయించలేదంటాడు. ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి తాను సిద్ధం అన్నట్టు, తనకు అభ్యంతరం లేదన్నట్టు అని చెప్పంటాడు. అంటే వాస్తవంగా ఏదైతున్నదో ఆయన ముందస్తు పేర్కొన్నది ఏంటి, వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి గారితో పనిచేయడానికి తాను ఏదైతుందో సిద్ధంగా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడానికి నేను ముందు పోతున్నా అని చెప్పాను. సరే, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయటం ఎవరైనా పనిచేయాల్సిందే. డెమోక్రటిక్ సెటప్ లోపల ఏదైతుందో అధికార పార్టీ ఎవరున్నా కానీ ఒక ఎంపికైనట్టు ఒక శాసనసభ్యుడు తన ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతుందో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం సహజమది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్